బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెల్ల. అమ్మో 1వ తారీఖు పింఛన్లు వేతనాలు చెల్లించేదిలా. జగన్ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం, ఆ సర్కార్ ఆర్థిక అరాచకత్వం కారణంగా తెలుగుదేశం కూటమి చుక్కలు ఎదుర్కొంటోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, సామాజిక పింఛన్లు, ఉద్యోగుల వేతనాల చెల్లింపునకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్ని సమస్యలున్నా అన్నమాట ప్రకారం ప్రతి నెల 1వ తేదీకే పింఛన్ల పంపిణీ, వేతనాల చెల్లింపులు చేస్తున్నా అమ్మో 1వ తారీఖు అన్న బెంగ మాత్రం తప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీనే పింఛన్లు, వేతనాలు చెల్లిస్తోంది. అధికార పగ్గాలు అందుకున్న తర్వాత తొలి నెలలో చెప్పినట్లుగానే అరియర్స్ తో సహా పింఛన్లు చెల్లించింది. అలాగే ఏ అవాంతరాలు లేకుండా ఉద్యోగుల వేతనాలను కూడా వాటి ఖాతాలో వేసేసింది. వాలంటీర్లతో పని లేకుండా పింఛన్లను లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి అందించింది. ఇక ఇప్పుడు ఆగస్టు 1వ తేదీ రాబోతుంది. ఆగస్టు 1నే పింఛన్ల పంపిణీ పూర్తికి చంద్రబాబు సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసేసిందనుకోండి, అది వేరే సంగతి. కానీ ఆర్థిక శాఖ నిధుల కొరతతో సతమతమవుతోంది. అప్పో సొప్పో చేసి ఈ నెల పింఛన్లు, వేతనాల పంపిణీని గట్టెక్కించేసినా మళ్లీ 1వ తారీఖు వచ్చేసరికి మళ్లీ అప్పుల కోసం వెతుకులాట తప్పని పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెల నెల అమ్మో 1వ తారీఖు అనుకుని బెంబేలు పడే స్థితిలో ఉంది. పింఛన్లు, వేతనాలు సరే, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే కూడా నిధులు అవసరం. పింఛన్లు, జీతాలు చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్న సర్కార్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై మల్లగుల్లాలు పడుతోంది. 67 లక్షల మందికి సామాజిక పింఛన్లు, ఉద్యోగుల జీతాలు, రిటైర్ అయిన వారి పింఛన్లకు 1వ తేదీన చెల్లించాలి. గత నెలలో రిజర్వ్ లో ఉన్న 7,000 కోట్లు ఉపయోగపడ్డాయి. ఆగస్టు నెల సామాజిక పింఛన్లకు ప్రతి మంగళవారం ఆర్బీఐ వద్ద సెక్యూరిటీల మీద రుణాలు సేకరిస్తున్నారు. ఇవి సామాజిక పింఛన్లకు, ఉద్యోగుల జీతాలు, రిటైర్ ఉద్యోగుల పింఛన్లకు చెల్లించాల్సిన 5,000 కోట్లకు కూడా సరిపడా వస్తాయని భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చి 50 రోజులైనా గ్యారంటీలు అమలుపై ఇంకా నిర్ణయం కాలేదు. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని చెప్తోంది. ఆర్టీసీ కొత్త బస్సులు కావాలంటోంది. ఈ పథకానికి ఆర్టీసీకి 250 కోట్లు చెల్లించాల్సి ఉందని అంచనా. ఇక అన్నా క్యాంటీన్లన్నీ ఆగస్టు 15 నాటికి సిద్ధం కాలేవని అధికార వర్గాలు చెప్తున్నాయి. 183 క్యాంటీన్లకు 100 మాత్రమే సిద్ధమవుతాయని తెలుస్తోంది. సమగ్ర భూ సర్వేలో జగన్ ఫోటో ఉన్న 77 లక్షల రాళ్లను తొలగించాలంటే 15 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు తేల్చడం గమనార్హం. జగన్ ఫోటోల పిచ్చితో 700 కోట్లు ప్రజాధనం దుర్వినియోగమైంది. ఇది కాక విశాఖలో 500 కోట్లతో రిషికొండపై కట్టిన రాజభవనం వల్ల ప్రజాధనం దుర్వినియోగమైంది. అలాగే విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాలు తాకట్టు పెట్టి జగన్ హయాంలో అప్పులు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి వైసీపీ హయాంలో జరిగిన తప్పులు, అవకతవకలు, ప్రజాధనం స్వాహా వెలికి తీయడానికే సమయం సరిపోవడం లేదు. రోజుకో కుంభకోణం బయటపడుతోంది. మరోపక్క ఆ ప్రభుత్వం చేసిన అప్పులతోనే సతమతమవుతోంది. కొత్త అప్పులు ఎలా చేయాలో అర్థం కావడం లేదు. రోజువారీ ఖర్చులతో పాటు గ్యారంటీల అమలు చేయాలంటే అప్పు చేయక తప్పదు. అభివృద్ధి చూపించి ఆ ఫలాలతో హామీలు నెరవేర్చుతామని తెలుగుదేశం కూటమి ఎన్నికలలో చెప్పింది. అయితే అభివృద్ధి, దాని ఫలాలు వెంటనే రావు. అభివృద్ధి పనులు జరగాలి. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి. ఆ తరువాత వాటి ఫలాలు వస్తాయి. సంపద సృష్టి జరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. అయితే ఇదంతా జరగడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్కు ఆర్థిక కష్టాలు తప్పవు. వచ్చే నెలలో అమ్మఒడి, రైతు భరోసా చెల్లించాల్సి ఉంది. స్కూళ్లు ప్రారంభమయ్యాయి, వరి నాట్లు కూడా మొదలయ్యాయి. ముఖ్యంగా రైతు రుణాలు మంజూరు చేయాలి. కౌలు రైతులకు రుణాలు అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాల్సి ఉంది. మరి ప్రభుత్వం నిధులు ఎలా సమకూర్చుకుంటుందన్నదే ప్రశ్న. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం హామీల అమలుతో పాటు ప్రజా సంక్షేమానికి సంబంధించి ఏ పథకానికి నిధులు కొరత లేకుండా చూస్తామని చెప్తున్నారు. అదే సమయంలో అభివృద్ధిని పట్టాలెక్కిస్తామంటున్నారు. మొత్తం మీద కొంతకాలం పాటు ఏపీకి ఆర్థిక ఇక్కట్లు తప్పవని అంటున్నారు.